ఇషాన్ కిషన్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కు కీలక ఆటగాడిగా మారాడు. వన్డౌన్లో భారీగా అంచనాలు పెంచేస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన తొలి మ్యాచ్లోనే సూపర్ హిట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పవర్ను మరింత పెంచేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ తనను వదిలేసి మిస్టేక్ చేసిందనుకునేలా పరుగుల వేటను ఆరంభించాడు. భారీ అంచనాల మధ్య తర్వాతి మ్యాచుల్లోనూ బరిలో దిగబోతున్నాడు. అయితే అంపైర్ అనిల్ చౌదరితో ఇషాన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే, ఇషాన్ ఇప్పుడు పరిణితి చెందిన ఆటగాడిగా మారాడన్నాడు. ఒకప్పటిలా ఇప్పుడు పదే పదే అప్పీల్ చేయడం లేదన్నాడు. ఇషాన్ కిషన్లో మార్పు వచ్చిందన్నాడు. ఇంతకీ ఈ మార్పుకు కారణం ఏంటని అనిల్ చౌదరి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఇషాన్ కిషన్ సరదాగా స్పందించాడు. మార్పు మంచిదే అన్నట్టుగా మాట్లాడాడు. అంపైర్లు ఇప్పుడు స్మార్ట్ అయ్యారన్నాడు. ప్రతిసారి అవుట్ అని అప్పీల్ చేస్తే అవుట్ను కూడా నాట్అవుట్గా ప్రకటించే ప్రమాదం ఉందన్నాడు. అందుకే సరైన టైంలోనే అప్పీల్ చేయాలన్నాడు. కరెక్ట్గా అప్పీల్ చేస్తేనే అంపైర్లు కూడా నమ్ముతారన్నాడు. పాకిస్తాన్ సీనియర్ వికెట్ కీపర్ రిజ్వాన్లా చేస్తే అంపైర్లు అవుట్ ఇవ్వరన్నాడు. ఇండైరెక్ట్గా రిజ్వాన్కు కౌంటర్ వేశాడు. ఓ రకంగా పాకిస్తాన్ ఆటగాడు పదే పదే అవుట్ అంటూ అప్పీల్ చేస్తాడని ఇషాన్ చెప్పేశాడు. నిజానికి అవసరం ఉన్నా లేకపోయినా రిజ్వాన్ అతిగా స్పందిస్తాడనే టాక్ ఉంది. అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తాడని కూడా చర్చ ఉంది. ఇప్పుడు ఇషాన్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు సన్ రైజర్స్ తరపున ఇషాన్ చెలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఉప్పల్ మోతెక్కేలా పరుగుల పండుగ చేసుకోవాలంటున్నారు. టీమిండియాలోకి రీ ఎంట్రీయే టార్గెట్గా దూసుకుపోవాలంటున్నారు. నిజానికి గత సౌత్ ఆఫ్రికా పర్యటన మధ్యలోనే భారత్కు ఇషాన్ కిషన్ వచ్చాడు. ఆ తర్వాత డొమెస్టిక్ మ్యాచ్లకు డుమ్మా కొట్టాడని కథనాలొచ్చాయి. అదే టైంలో బీసీసీఐ చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ కిషన్ను తప్పించింది. చాలా కాలంగా భారత్ జట్టులో ఇషాన్ కిషన్కు చోటు దక్కడం లేదు. ఎంతో ఫ్యూచర్ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్న యువ ప్లేయర్ ఇప్పుడు ఐపీఎల్తోనే నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రేయస్ అయ్యర్ పైన బీసీసీఐ చర్యలు తీసుకున్న దేశవాళీ టోర్నీలో రాణించాడు. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. ఇప్పుడు భారత జట్టులో కీలక ప్లేయర్గా మారాడు. ఇషాన్ కూడా మళ్లీ టీమిండియాలో చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.